కేసీఆర్ అనే పేరు యాక్చువల్ టైటిల్ వేరేది అనుకున్నారని నాకు తెలియదు. లేదండి, ఫస్ట్ నుంచి కూడా అంటే మేము ఫస్ట్ అనుకున్న టైటిల్ ఏంటంటే మేరా నామ్ కేసీఆర్ ఫస్ట్ అనుకున్న టైటిల్. సో అది మాకు యాక్సెప్ట్ చేయలేదు యాక్చువల్గా. అసలు జనరల్గా కేసీఆర్ గారు టైటిల్ పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు కదా, దానికి అలా అప్రూవల్ తీసుకోవాలి. మీరు రేపు హీరో పేర్లు తీసుకోండి, లేదా డైరెక్టర్ల పేర్లు తీసుకోండి, పెద్ద పెద్ద వాళ్ళ పొలిటీషియన్ పేర్లు తీసుకోండి, అలా ఇష్టానికి పెట్టడానికి కుదరదు. దానికి వాళ్ళ పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు మన సావిత్రి సినిమా వచ్చింది, మహానటి సావిత్రి అని చెప్పన్నారు కదా, సో ఆవిడ బయోపిక్ తీస్తున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పర్మిషన్ తీసుకోవాలి. ఎన్టీఆర్ గారు బయోపిక్ తీస్తున్నప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ పర్మిషన్ తీసుకోవాలి. కానీ సార్ మధ్యలో ఇంటరప్ట్ అవుతున్నానని, ఇప్పుడు చాలా రూమర్స్ వచ్చాయి ఈ సినిమాకి కేసీఆర్ గారి దగ్గర నుంచే డబ్బులు ఇచ్చి సినిమా తీశారు అంటే. నేను ఇది రాకేష్ అన్న అడగలేను, నేను ఆల్రెడీ అన్న తెలుసు కాబట్టి. రాకేష్ ఇప్పుడు ఎక్కడున్నాడండి? సినిమా తీయడానికి ముందు ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు అక్కడే ఉంటున్నాడు కదా. సినిమా తీయడానికి ముందు నేను ఏ ఇంట్లో ఉన్నానో ఆ ఇంట్లోనే ఉంటున్నాను. ఏ కారు వాడని అదే కారు వాడని. ఇంకా రాకేష్కి ఆ కారు కూడా లేదు, ఎందుకంటే అతను సొంతగా సినిమా తీశాడు కాబట్టి కారు కూడా పోగొట్టుకున్నాడు. వస్తుంది మళ్ళీ, ఆ వస్తుందని కాన్ఫిడెంట్లో సినిమా తీసాం. సపోజ్ వాళ్ళ దగ్గర నుంచి ఆయన డబ్బు వచ్చి ఉంటే కనుక మేము ఎందుకు రిలీజ్ కోసం ఇంత కష్టపడాలి? మేము ఎందుకు హ్యాపీగా వాళ్ళే ప్రమోట్ చేస్తారు కదా, వాళ్ళే చెప్తారు. దిల్ రాజు గారికి ఒక ఫోన్ చేస్తే అయిపోతుంది, ఏషియన్ సునీల్ గారికి ఒక ఫోన్ చేస్తే అయిపోతుంది, లేదా సోకాల్డ్ మైత్రి గారికి ఒక ఫోన్ చేస్తే అయిపోతుంది, బ్రహ్మాండ రిలీజ్ చేస్తారు కదా. మాట్లాడే మనుషులకి నోరు మూయించడానికి ఆన్సర్ కదా. మేము ఎందుకు కష్టపడ్డాము, ఎందుకు సినిమా ఆగిపోయింది? మాకు ఎవరు సపోర్ట్ లేదు. అలా సపోర్ట్ చేసి ఉంటే, డబ్బు ఇచ్చి ఉంటే కనుక ఇలా ఎందుకు సినిమా తీయాలి? మేము కేసీఆర్ గారు బయోపిక్ తీస్తాం కదా, KGF 1-2 లాగా కేసీఆర్ గారు బయోపిక్లు 10 తీయచ్చు. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన కష్టపడి వచ్చిన దాన్ని అంతా కథ అంతా అల్లుకుంటూ వెళ్ళామనుకుంటే కనుక తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డారు ఏంటి, వచ్చిన తర్వాత ఏం చేశారు, ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళామంటే కనుక 1, 2, 3 3 చేసేయచ్చు. ఈ సినిమాకి నేను రివ్యూ కూడా ఏమిచ్చానంటే, హైదరాబాదు చూడాలనుకున్నారనుకోండి, బస్సులో వెళ్ళాలంటే 500 అవుద్ది, ఆటో వెళ్ళాలంటే 1000 రూపాయలు అవుద్ది. ఈ సినిమా 100 రూపాయలు ఇచ్చి ఏసీ గదిలో కూర్చోబెట్టి ఏసీ హైదరాబాద్ చూపిస్తారు. అలాగే మేము మిగతా సినిమాలాగా మా టికెట్స్ రేట్లు పెంచలేదండి. అవును సార్, ఒరిజినల్గా ఉన్న రేట్ల కంటే కూడా మేము థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి మా డిస్ట్రిబ్యూటర్ని రిక్వెస్ట్ చేసి ఇంకా మేము ఒక టికెట్ పైన ఇంకా 20 రూపీస్ 30 రూపీస్ తగ్గించాం మేము. అవును, ఎందుకంటే సినిమా సామాన్య ప్రజలందరూ చూడాలి, ఇది ఒక మంచి ఎమోషనల్ సినిమా, దీనికి థియేటర్ జనాలు రావాలంటే కనుక మన ఇష్టానికి ఉన్న ఆ ప్రైసెస్ కంటే కూడా నష్టపోయాం. స్టార్టింగ్ నష్టపోయాం అనుకుంటాం తప్పితే అండి, ఇది ఒక పర్సన్ చూసి 2 పర్సన్ చూసి 10 మంది చెప్తాడు అన్న కాన్ఫిడెంట్తో అలా తగ్గించడం జరిగింది. మేము అనుకున్నది రైట్ అయిపోయింది. ఒక పర్సన్ థియేటర్కి వచ్చి చూసిన తర్వాత అది 10 మంది చెప్పాడు, అవును ఇది చాలా ఎమోషనల్ సినిమా, ఇది నాకు కంటతడి పెట్టాను, నేను ఆ గూస్ బంప్ సీన్స్ చాలా ఉన్నాయని చెప్పి అలా టాక్ స్ప్రెడ్ చేయడం వల్ల, అలా చెప్పడం వల్ల మా సినిమా కలెక్షన్స్ పెరిగినాయి, ఇంకా థియేటర్స్ పెరిగినాయి. 3వ వీక్ మేము ఈ సినిమాకి వస్తున్నామంటే మామూలు విషయం కాదు కదా. పెద్ద సినిమాలే వారానికి టప్పని ఓటీగాడు. నేను ఓన్లీ క్రెడిట్ కంప్లీట్గా అండి ఈ ఓపెనింగ్స్ రావడానికి, 3వ వీక్స్ వరకు నడవడానికి మెయిన్గా కేసీఆర్ అనే టైటిల్ అండ్ మేము కేసీఆర్ గారిని చూపించిన ఏదైతే పాజిటివ్ థింగ్స్, ఇవన్నీ చాలా ప్లస్ పాయింట్ అయినాయి సినిమాకి. కేటీఆర్ గారు సినిమా ఎప్పుడు చూస్తారనేది రీసెంట్గా ఏమన్నా చెప్పారా సార్? లేదండి, యాక్చువల్గా మేము ట్రై చేస్తూ ఉన్నాం కానీ బట్ వాళ్ళకున్న బిజీ వలన ఏంటో తెలియదు, ఇంకా సినిమా చూడలేదు. బట్ ఏదేమైనా కూడా మాకు రావాల్సిన ఒక నేమ్ వచ్చింది. హరీష్ రావు గారు చాలా డైనమిక్ లీడరు, జననేత, ఎప్పుడు జనాల్లో తిరిగే, సిద్దిపేట వాళ్ళ కాన్స్టిట్యూషన్ తిరిగే ఆయన మన సినిమా చూసి ఎంతో ఎంకరేజ్మెంట్ చేసి, ఇలాంటి ఒక సినిమాని మీరు మిస్ అవ్వద్దు, తెలంగాణ ప్రజలందరూ ఈ సినిమాని చూడాలి అని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు ఇంకా మా చెవుల్లో అలాగా మారుమోగుతూ ఉన్నాయి. ఆయన ఇంటర్వెల్లో కూడా లేగలేగా. అవును, ఎందుకంటే జనరల్గా ఒక సినిమాకి అలా ఇంటర్వెల్ బ్రేక్ కూడా ఇస్తాం కదా. అవును, ఇది మా ప్రీమియర్ షో కాబట్టి మధ్యలో రిలాక్స్గా మాట్లాడుకుంటారు, మంచి చెడ్డ కాఫీలు టీలు తాగుతారు, బిస్కెట్లు తింటారు, ఇంత ఉంటుంది. మేము అది కూడా వద్దని చెప్పేసి ఆయన లేదు కంటిన్యూ చేయండి అన్నారు. అదే మాకు ఒక చాలా అప్లాజ్ అనిపించింది. సినిమా అంత బ్రహ్మాండం రెస్పాన్స్. అండ్ ఆ రోజు థియేటర్కి ఆయన వచ్చినప్పుడు అండి, అది ఆ కెపాసిటీ 100 సీట్లు అంతే. అవును, ఆయనతో పాటు ఆయన సంబంధించిన పర్సన్స్, అభిమానులు అందరూ చూస్తే 300 మంది వచ్చారు. మెట్ల మీద నుంచున్నాం. అవును, ఆ ప్రసాద్ ల్యాబొరేటరీస్ అంతా కూడా మొత్తం వైట్ కార్లు, గులాబీ జెండాలతో నిండిపోయింది. అవును, ఇంకా అంతకంటే ఏం కావాలి మనకి సార్? ఈ సినిమాకి అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఈ గెలుపు ఉంది. ఒకవేళ కనుక సీఎంగా ఉండుంటే నాకు తెలిసి మీరు ఒక అవార్డులు ప్రకటనలు వచ్చేసేవేమో అని నేను అనుకుంటాను. నాకు అభిప్రాయం అయితే మేబీ అయి ఉండొచ్చేమో. కానీ
బట్ హరీష్ రావు గారు అన్న మాటలు కొన్ని ఉన్నాయి. ఏమన్నారంటే, పవర్లో ఉన్నప్పుడు ఆ పవర్లో ఉన్న లీడర్ పైన సినిమాలు చాలామంది తీశారు. దాంట్లో కొన్ని గొలిపొందని కొన్ని వర్కౌట్ అవ్వలేదు. బట్ పవర్లో లేనప్పుడు కూడా రాకేష్ లాంటి ఒక యాక్టర్, అప్కమింగ్ యాక్టర్, అవును అవును సార్. కొత్తది. ఎందుకంటే అతను పాపం ఒక్కొక్క రూపాయి జబర్దస్త్ సంపాదించుకొని ఈవెంట్స్ చేసుకొని సంపాదించుకున్న డబ్బు అతను వేరేది తీసుకోవచ్చు కదా, ఇలా ఎందుకు తీయాలి? అవును అలాంటిది ఒక ఏమంటారు మంచి పవర్లో లేనప్పుడు కూడా ఈ సినిమా తీశారంటే కనుక కంప్లీట్గా రాకేష్ని, గరుడ వేగంజిని అభినందిస్తున్నానని చెప్పేసి ఆ రోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే మాకు ఇంకా ఎంత ఆనందిస్తుంది అంత ఆనందిస్తుంది. అది ఎవరి వల్ల కాదు కదండి. అవును సార్. అవును. ఇంకోటి ఈ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్ సార్. అవును. ఎలా సార్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారిని పెట్టుకోవాలని ఎవరికొచ్చింది అంటే ఐడియా? బేసిక్గా అండి, చరణ్ అర్జున్ ఎప్పటి నుంచో నాకు మంచి మిత్రుడు అండ్ రాకేష్కి మంచి మిత్రుడు ఆయన. ఈ కథ అనుకున్నప్పుడే ఫస్ట్ నన్ను అప్రోచ్ చేయడానికి ముందే చరణ్ అర్జున్ గారికి వెళ్ళి కథ చెప్పొచ్చాడు. ఓకే. ఎందుకంటే ఇది రాకేష్ది కథ కాబట్టి. సో ఆయన కథ చెప్పొచ్చిన తర్వాత నన్ను కన్సల్ట్ చేసి నన్ను ఫైనలైజ్ చేసిన తర్వాత చరణ్ అర్జున్ పేరు చెప్పగానే ఫస్ట్ మీటింగ్ నేను ఓకే చేశాను. ఎందుకంటే కరెక్ట్గా దానికి కొద్ది రోజుల క్రితమే నేను విమానం అనే సినిమా చూసాను. అవును. దాంట్లో ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఆయన ఇచ్చిన చిన్న చిన్న బిట్ సాంగ్స్ అన్నీ కూడా నాకు చాలా బాగా ఏమంటారు హార్ట్ టచ్ అయింది. ఓకే. అది పక్కన పెట్టేస్తే ఆయనకు సంబంధించిన ప్రైవేట్ సాంగ్స్ నేను కొన్ని విన్నాను. ఎప్పటి నుంచో నేను ఆయన ఫ్యాన్ని. ఓకే. సో మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయినా కమర్షియల్గా సినిమాలు పడితే బాగుంటుందని చెప్పేసి నేను ఎప్పటి నుంచి అనుకునేవాడిని. ఆ తర్వాత నేను బుజ్జి ఇలారా సినిమా చేసిన తర్వాత బుజ్జి ఇలారా పార్ట్ 2 అనౌన్స్ చేశాను. ఓకే. సో ఎంతో చేయాలని చెప్పి ఆ పార్ట్ 2 అనౌన్స్ చేసినప్పుడు ఆయనతో నేను మోషన్ పోస్టర్ సంబంధించినంత ఐడియా చెప్పేసి మ్యూజిక్ చేయించుకుంటే ఆయన బ్రహ్మాండం చేశాడు నాకు. సో లక్కీ కదా నాకు. సో అవును, ఓకే, అంతే కొంచెం కదా. బుజ్జి ఇలారా 2 కొంచెం డిలే అవుతా ఉంది, మా కాంబినేషన్లో ఒక సినిమా ఇమ్మీడియట్గా వస్తుంది అని చెప్పేసి చరణ్ అర్జున్ గారితో వెళ్ళాము. మేము ఏదైతే నమ్మకం పెట్టుకున్నామో ఆ నమ్మకాన్ని ఇంకా ఆయన 1000 రెట్లు పెంచాడు ఆ సినిమాకి. అబ్బో! నేను అంటే నేను ఎందుకు ఓపెనింగ్ ఎవరైనా వస్తే డల్లగా ఉంటదేమో అనుకుంటాం. ఆ సాంగ్ ఏంటి సార్ అది? ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, అదే రాజకీయ నాయకుడు మీన్స్ ఎవరెవరు తెలంగాణకి ఇది చేశారో ఐడియాలజీ ఈ సూపర్. సినిమాకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఒక సాంగ్ కానివ్వండి, బెస్ట్ ఐడియా అంటే ఐడియా అండి. ఎందుకంటే సినిమా ఓపెనింగ్లోనే ఒక సాంగ్ పెట్టాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. మేము ఆ టైటిల్ కేసీఆర్ అని టైటిల్ పెట్టడం వల్ల ఇది తెలంగాణ సినిమా, కేసీఆర్ గారి సినిమా అనేది జనాల్లోకి వెళ్ళిపోయింది. సో జనాల్లోకి వెళ్ళిన తర్వాత మేము ఆ సాంగ్ ఓపెనింగ్లోనే ఆ తెలంగాణ గురించి ఆ సాంగ్ వేయడంతో థియేటర్లో అరుపులు, కేకలు, విజిల్స్. ఎందుకంటే అండి తెలంగాణకు సంబంధించిన దాంట్లో 60 సంవత్సరాలుగా పోరాడారు కదా చాలామంది. దాంట్లో కవులు ఉన్నారు, కవయిత్రులు ఉన్నారు, పోరాట యోధులు ఉన్నారు. ఈ తెలంగాణ కోసం బలిదానం చేసిన వాళ్ళు, ఆత్మత్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దాంట్లో. ఫైనల్గా కేసీఆర్ గారు ముందు ఉండి వాళ్ళందరితో పాటు ఆయన తెలంగాణ అనేది సాధించారు. సో ఇది చరిత్ర. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ కేసీఆర్ ఫస్ట్ చూపించాం. ఆయన సంబంధించిన మీటింగ్స్ అంతా కూడా అన్నీ చూసి ఆ పిల్లాడు ఎవరైతే కేశవచంద్ర రమ అవుతున్నాడో 2005లో ఆయన ఇచ్చిన మీటింగ్కి అంతా వెళ్ళి ఆ వయసులో ఉన్నప్పుడు ఇలాగ తెలంగాణ ఇన్ని సమస్యలు ఉన్నాయి, మన నీళ్లు మనకు కావాలి, మన రోడ్లు బాగలేవు, మన కరెంట్ లేదు అని ఆయన చెప్పిన ఇన్స్పిరేషనల్ వర్డ్స్ అన్నీ కూడా అతను గుచ్చుకుపోతాయి పిల్లాడికి. ఆ ఏజ్లోనే ఆయన అంటే ఒక అభిమానంతో, ఒక శ్రీకృష్ణుడు అర్జునుడికి కింద నుంచి లోయంగా చూసి ఎలా ఉంటుంది, అలా కేసీఆర్ గారు అంటే ఒక ఇంకేమంటారు మోస్ట్ వైడ్ లెన్స్ ఏది ఉంటే ఆ వైడ్ లెన్స్ ఆయనకి కింద నుంచి పెడితే ఎలా ఉంటుంది అలా అనిపించింది. ఫస్ట్ నుంచి అతను అభిమానించి ఒక అభిమాని కాదు ఇది. సో ఆ తెలంగాణ సాంగ్ రాగానండి తెలంగాణ గురించి తెలిసిన ప్రతి వాళ్ళు కూడా లేసి క్లాప్స్ కొట్టారు. అంతమంది తెలంగాణలో ఉన్న ఏమంటారు టాలెంట్ అందరిని దాంట్లో చూపించాం మేము. అది చాలా గొప్ప ఐడియా. దానికి కేసీఆర్ గారు ఎంతో ప్రశంసించి దాంట్లో 2-3 పేర్లు మిస్ అయ్యింటే అవన్నీ కూడా ఆయన రికగ్నైజ్ చేసి కేసీఆర్ గారు అవును మళ్ళీ 2.5 గంటలు 3 గంటలు అందరూ కూర్చోబెట్టేసి ఈ 3 పేర్లు మిస్ అయినాయి, ఈ కంపల్సరీగా ఉండాలి, వీళ్ళు తెలంగాణ కోసం పోరాడారు, వీళ్ళందరినీ అలా మనం మిస్ చేసుకోకూడదమ్మా అని చెప్పేసి మళ్ళీ గుర్తుపెట్టుకొని అది కరెక్షన్ చేయించి మళ్ళీ రికార్డింగ్ చేయించి ఆయన మళ్ళీ విన్నారు. అంత గొప్ప పర్సన్ ఆయన.